ఒక్క తుపాకీగుండు పేలలేదు, ఒక్క సైనికుడు కూడా సరిహద్దు దాటలేదు. కాని ఏకంగా 38,000 కోట్ల రూపాయల బ్లాక్ మనీ మన దేశానికి తిరిగి వచ్చేసింది. వినడానికేదో హాలీవుడ్ థ్రిల్లర్ సినిమాలాగా ఉంది కదూ, కాని ఇది 100% నిజం. భారతదేశ చరిత్రలోనే అతిపెద్ద మనీ రికవరీ ఆపరేషన్ కేవలం వ్యూహం మరియు పక్కా ప్లానింగ్తో ఎలా జరిగిందో ఈ విశ్లేషణలో మనం స్పష్టంగా చూద్దాం. సరే, అసలీ దొంగచాటు డీలేంటో డీప్గా వెళ్దాం. ఒక సినిమాటిక్ హైపర్ రియలిస్టిక్ సీన్ ఇక్కడ మనం ఊహించుకుందాం. చీకటి పడిన రాత్రి, అంతా సస్పెన్స్. ఆ ఒక్క రాత్రి తీసుకున్న నిర్ణయం ఎలా దేశ ఆర్థిక వ్యవస్థనే కుదిపేసిందో ఇప్పుడు చూద్దాం. సమయం మార్చి 2018. రాత్రి ఖచ్చితంగా 11 గంటలు. దుబాయ్ ఎయిర్పోర్ట్ వీఐపీ లాంజ్. అంతా సైలెంట్. చల్లటి ఏసీ గాలి తప్ప ఇంకే సౌండు లేదు. అక్కడికి ఒక ప్రైవేట్ జెట్లో వచ్చిన ఒక బడా బిజినెస్ మ్యాన్ దిగాడు. లోపల మన ఇండియన్ ఇంటెలిజెన్స్ ఆఫీసర్ ఒకరు వెయిట్ చేస్తున్నారు. ఆ బిజినెస్ మ్యాన్ రాగానే ఆ ఆఫీసర్ లేచి చాలా గంభీరంగా ఒకే ఒక మాట చెప్పారు. ప్రధాని మోదీగారు మీకోసం ఒక సందేశం పంపారు. బస్, ఆ ఒక్క డైలాగ్తో ఇండియాలోనే అతిపెద్ద మనీ రికవరీ ఆపరేషన్ స్టార్ట్ అయిపోయింది. అయితే ఆ రాత్రికి రాత్రే ఇదంతా జరిగిపోలేదు. అసలు ఇంత భారీ ఎత్తున నల్లధనం దుబాయ్కు ఎలా వెళ్ళిందో మనం ముందు అర్థం చేసుకోవాలి. ఆ మూలాల్లోకి వెళ్తే మనకు కనిపించే ప్రధాన కారణం ఈ హవాలా నెట్వర్క్. అసలు ఈ హవాలా అంటే ఏంటి? సింపుల్గా చెప్పాలంటే, ఎలాంటి డిజిటల్ రికార్డ్ అంటే కనీసం ఒక్క కాగితం ముక్క కూడా లేకుండా బార్డర్స్ దాటి డబ్బులు పంపించే ఒక పద్ధతి. దుబాయ్లో ఇన్కమ్ ట్యాక్స్ ఉండదు కదా, సో మన దగ్గరున్న బడా బాబులు, అవినీతిపరులు ఈ హవాలా ద్వారా ఎంచక్కా వాళ్ళ బ్లాక్ మనీని అక్కడికి పంపించేవాళ్ళు. ఎక్కడా దొరికే ఛాన్స్ లేదు కాబట్టి ఎవ్వరూ ప్రశ్నించేవారు కాదు. ఇది ఎలా వర్క్ అవుతుందో చూస్తే మనకు మైండ్ బ్లాక్ అవ్వాల్సిందే. ఇక్కడ ఇండియాలో ఉన్న ఒక లోకల్ ఏజెంట్ చేతిలో క్యాష్ పెడతారు. వాడు దుబాయ్లో ఉన్న తన పార్ట్నర్కి ఒక చిన్న ఫోన్ కాల్ చేస్తాడు. అంతే, ఆ క్షణంలోనే దుబాయ్లో ఆ డబ్బు డెలివరీ అయిపోతుంది. ఫిజికల్గా డబ్బు బార్డర్ దాటదు. కేవలం ఫోన్ కాల్స్తోనే కోట్ల రూపాయలు చేతులు మారిపోతాయి. దీన్ని ట్రాక్ చేయడం అప్పట్లో దాదాపు అసాధ్యం. ఈ విధంగా 1991 నుంచి 2014 వరకు ఎంత డబ్బు బయటికి వెళ్ళిపోయిందో తెలుసా? అక్షరాల 5 లక్షల కోట్లు. ఈ నెంబర్ ఎంత పెద్దదో మనం ఊహించడానికి ఒక చిన్న ఉదాహరణ చెప్తాను. ఈ డబ్బుతో మన దేశం మొత్తానికి ఒక 50 ఏళ్లపాటు ఫ్రీగా కరెంట్ ఇవ్వచ్చు. ఒక్కసారి ఆ అమౌంట్ సైజ్ని అర్థం చేసుకోండి. ఇంత భారీగా డబ్బు దేశం దాటిపోతుంటే చూస్తూ ఊరుకోవడం ఎవరికైనా కష్టమే కదా. ఇక్కడే అసలైన వ్యూహాత్మక అడుగులు పడ్డాయి. దీన్ని పట్టుకోవడానికి కేవలం పోలీసులతోనో దర్యాప్తు సంస్థలతోనో పని జరగదు. దానికి దౌత్యం మరియు డేటా, ఈ 2 బలమైన ఆయుధాలు అవసరమయ్యాయి. కానీ ఇక్కడొక లాజిక్ ఆలోచించాలి. దుబాయ్ లాంటి పవర్ఫుల్, ట్యాక్స్ ఫ్రీ దేశం వాళ్ల దగ్గర ఉన్న అత్యంత రహస్యమైన ఫైనాన్షియల్ డేటాని మనకెందుకిస్తుంది? వాళ్లక అవసరమేముంది? ఇది ఖచ్చితంగా ఒక అతిపెద్ద సవాల్. ఇక్కడే సీన్లోకి అజిత్ దోవాల్ ఎంట్రీ ఇచ్చారు. 2014లో పరిపాలన మారడం, జాతీయ భద్రతా సలహాదారుగా దోవల్ ఛార్జ్ తీసుకోవడంతో లెక్కలు మారిపోయాయి. శత్రుదేశమైన పాకిస్తాన్లోనే 7 ఏళ్లపాటు ఒక సామాన్యుడిలా ఉంటూ గూఢచర్యం చేసిన పర్సన్ ఆయన. ఆ ఎక్స్పీరియన్స్తోనే 2015లో ప్రధానమంత్రి యుఏఈ పర్యటనను ప్లాన్ చేశారు. 34 ఏళ్ల తర్వాత ఒక ఇండియన్ ప్రధాని అక్కడికి వెళ్లడం అదే ఫస్ట్ టైం. అక్కడ దుబాయ్ క్రౌన్ ప్రిన్స్ ఎంబీజెడ్తో సమాచార మార్పిడి ఒప్పందం కుదిరింది. ఇదొక గేమ్ చేంజర్. ఈ ఒప్పందం వల్ల ఎంత పెద్ద మార్పు వచ్చిందో మనం గమనిస్తే ఆశ్చర్యపోతాం. 2015కు ముందు దుబాయ్ ల్యాండ్ డిపార్ట్మెంట్ రికార్డ్స్ అన్నీ మన క్లోజ్డ్. ఎవ్వరికీ ఎలాంటి యాక్సెస్ లేదు. కానీ ఈ ఒప్పందం దెబ్బకి దుబాయ్లో ఎవరెవరు దొంగచాటుగా ప్రాపర్టీలు కొన్నారో ఆ డేటా మొత్తం మన దర్యాప్తు సంస్థలకి ఓపెన్ అయిపోయింది. ఒక రకంగా వాళ్ల చేతికి మాస్టర్ కీ దొరికేసినట్టే. సరే, డేటా అయితే వచ్చింది, కానీ దాన్ని వడబోయాలి గదా. అందుకే అజిత్ దోవల్ గారు ఒక స్పెషల్ జాయింట్ టాస్క్ ఫోర్స్ని రెడీ చేశారు. ఇందులో రా, ఇన్కమ్ ట్యాక్స్, ఈడీ మరి ఫైనాన్షియల్ ఇంటెలిజెన్స్ యూనిట్, ఇలా దేశంలో ఉన్న టాప్ 4 ఏజెన్సీలు ఒకే టేబుల్ మీదకి వచ్చాయి. చరిత్రలో ఇలా జరగడం బహుశా అదే తొలిసారి. ఆ డేటాని తీసుకుని మన ఇండియన్ ట్యాక్స్ రికార్డ్స్తో మ్యాచ్ చేసి చూస్తే మైండ్ బ్లాక్ అయ్యే నిజాలు బయటపడ్డాయి. ఇక్కడ ఇండియాలో ఏమో సంవత్సరానికి 10 లక్షలు మాత్రమే సంపాదిస్తున్నామని ట్యాక్స్ కట్టేవాళ్లు, దుబాయ్లో మాత్రం ఏకంగా 50 కోట్ల రూపాయల విలువైన పెంట్ హౌజులు కొన్నారని తేలింది. వాటి చోక్కదా? ఇలాంటివి దాదాపు 800 పైగా పేర్లను దర్యాప్తు సంస్థలు ఫిల్టర్ చేశాయి.
ఆ 8 మంది జాబితా ఆధారంగా కూపీలాగి టోటల్ అమౌంట్ ఎంతుందో క్యాలిక్యులేట్ చేస్తే వచ్చిన ఫిగర్ అక్షరాల 38,000 కోట్ల రూపాయలు. ఇది కొన్ని చిన్న దేశాల వార్షిక బడ్జెట్ కంటే కూడా ఎక్కువే. ఎవరి దగ్గర ఎంత డబ్బు ఉందో తెలిసింది, ఎక్కడ ఉందో పక్కాగా తెలిసింది. ఇక దాన్ని వెనక్కి తీసుకురావడమే మిగిలింది. ఇక్కడే అసలైన యాక్షన్ స్టార్ట్. అదే ఆపరేషన్ 72 అవర్స్. ఈ 72 గంటల టైమ్లైన్ చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. మొదటి 24 గంటల్లో మన ఏజెన్సీల ఆఫీసర్లు ఎవరికీ డౌట్ రాకుండా సైలెంట్గా వేర్వేరు ఫ్లైట్స్లో దుబాయ్ ల్యాండ్ అయ్యారు. నెక్స్ట్ 24 గంటల్లో యూఏవీ గవర్నమెంట్ సపోర్ట్తో ఆ అనుమానితుల బ్యాంక్ అకౌంట్స్ అన్నీ ఫ్రీజ్ చేసేశారు. అంటే అకౌంట్లో డబ్బుంటుంది, కాని వాడలేరు. దీంతో వాళ్లలో భయం మొదలైంది. ఇక చివరి 24 గంటల్లో తప్పనిసరి పరిస్థితుల్లో దెబ్బకి భయపడిపోయి సెటిల్మెంట్ డాక్యుమెంట్ల మీద సంతకాలు చేయాల్సొచ్చింది. ఆ ట్రాప్ పర్ఫెక్ట్గా పడింది. ఈ ఆపరేషన్ దెబ్బకు ఎంతటి అహంకారమైనా ఎలా బద్దలవుతుందో ఒక రస్తోగి ఉదంతం చూస్తే అర్థమవుతుంది. ఇతనికి దుబాయ్లో ఏకంగా 14 లగ్జరీ ప్రాపర్టీలున్నాయి. మొదట్లో దుబాయ్లో ఇండియన్ కోర్టులు ఏం చెయ్యగలవో అని విలాసంగా నవ్విన వ్యక్తి అతను. కాని ఆపరేషన్ పూర్తయ్యేసరికి వణుకుతున్న చేతులతో ఏకంగా 2,300 కోట్ల రూపాయల సెటిల్మెంట్ డాక్యుమెంట్పై సంతకం చేయాల్సి వచ్చింది. కొందరు భయంతో సెటిల్మెంట్ చేసుకుంటే, కపూర్ అనే మరో బిజినెస్ మ్యాన్ స్టోరీ చూడండి. ఇతనికి ఈ ఆపరేషన్ విషయం ముందుగానే ఒప్పందింది. వెంటనే తన 4,100 కోట్ల సామ్రాజ్యాన్ని కాపాడుకోవడానికి ఒక ప్రైవేట్ జెట్ రెడీ చేసుకుని లండన్ పారిపోవడానికి ట్రై చేశాడు. కాని మన ఆఫీసర్స్ అప్పటికే పెట్టిన కోఆర్డినేటెడ్ ట్రావెల్ బ్యాన్తో ఎయిర్పోర్ట్లోనే అడ్డంగా బుక్ అయిపోయాడు. ఇది ఎంత క్లోజ్ కాల్ అంటే మన ఇంటెలిజెన్స్ అధికారి స్వయంగా చెప్పిన మాటల్లోనే వినండి. కపూర్ కనుక ఒక 6 గంటల ముందు బయలుదేరుంటే బహుశా మనం అతన్ని పట్టుకోలేకపోయేవాళ్లం. జస్ట్ కొన్ని గంటల తేడాతో ఆ 1,000 కోట్లు మన దేశానికి దక్కాయి. సరే, ఇదంతా ఒక యాక్షన్ థ్రిల్లర్లాగా వినడానికి బాగుంది కదా. కాని ఈ ఆపరేషన్ వెనుక ఉన్న ఒక బలమైన ఎమోషనల్ పాయింట్ని మనం అర్థం చేసుకోవాలి. అదే సామాన్యుడికి దక్కాల్సిన న్యాయం. ఒక్కసారి ఆలోచించండి. రమేష్ లాంటి ఎంతోమంది సామాన్య నిజాయితీగల పౌరులు తమ కష్టార్జితంలో 30% పన్నులకే కడుతున్నారు. నెల చివర్లో ఒక 500 మిగల్చడానికి నానా కష్టాలు పడతారు. కాని ఈ పన్ను ఎగవేతదారులు మాత్రం హవాలా యూజ్ చేసి గవర్నమెంట్కి ₹1 కట్టకుండా 38,000 కోట్లు తీసుకెళ్లి దుబాయ్లో బిల్డింగ్స్ కొనుక్కున్నారు. ఈ వ్యవస్థాగత అన్యాయాన్ని సరిదిద్దడమే ఈ ఆపరేషన్ మెయిన్ టార్గెట్. ఫైనల్గా ఈ ఆపరేషన్తో వచ్చిన రిజల్ట్ ఏంటంటే, ఇది కేవలం డబ్బును వెనక్కి తేవటంతో ఆగిపోలేదు. ఆటోమేటిక్ ఇన్ఫర్మేషన్ ఎక్స్చేంజ్ సిస్టమ్ అమల్లోకొచ్చింది. దేశవ్యాప్తంగా జరిగిన దాడుల్లో లోకల్ హవాలా నెట్వర్క్స్ కుప్పకూలాయి. దుబాయ్ మాత్రమే కాదు, స్విట్జర్లాండ్, సింగపూర్ లాంటి దేశాలతో కూడా కొత్త అగ్రిమెంట్స్ కుదిరాయి. పాస్పోర్ట్లు సీజ్ అయ్యాయి, ఆస్తులు జప్తు చేశారు. ఇదంతా చూశాక మనం ఒక ప్రశ్న వేసుకోవాలి. ఒకప్పుడు నల్లధనాన్ని విదేశాల్లో సులభంగా దాచేయవచ్చు. కాని ఇప్పుడు గ్లోబల్ డేటా షేరింగ్ పెరిగిపోయిన ఈ రోజుల్లో దాన్ని ఎవరైనా శాశ్వతంగా దాచగలరా? సిస్టమ్ మారినప్పుడు, టెక్నాలజీ మరియు డిప్లొమసీ కలిసినప్పుడు ఎంతటి పెద్ద నేరస్తుడైనా దొరకక తప్పదు గదా. ఈ మొత్తం వ్యవహారంపైన మనం ఖచ్చితంగా ఆలోచించాలి. మరో ఆసక్తికరమైన విశ్లేషణల్లో మళ్ళీ కలుద్దాం.